పాఠ్యాంశాన్ని అధ్యయనం చేసే ముందు పాఠ్యాంశానికి సంబంధించిన మౌలిక భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇదిగో ఈ దృశ్యాన్ని గమనించండి. ఇది ఒక డస్టర్. ఈ డస్టరు యొక్క స్థితిని గమనించండి. కాలంతో పాటు ఈ డస్టర్ యొక్క భౌతిక పరిసరంలో ఏ విధమైన మార్పు లేదు. కాబట్టి డస్టర్ యొక్క ఈ స్థితిని మనము నిశ్చల స్థితి అంటాం. ఇప్పుడు గమనించండి, ఈ డస్టర్ను నెమ్మదిగా తోస్తూ ఉన్నాను. ఇలా తోస్తూ ఉన్నప్పుడు దీని యొక్క భౌతిక పరిసరంలో మార్పు వచ్చింది. నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలో ఎందుకుంది? ఈ నిశ్చల స్థితిని చలన స్థితికి మార్చే భౌతిక రాశి ఏది? చలనానికి ఈ భౌతిక రాశికి మధ్య సంబంధం ఏమిటి? మొదలగు అంశాలను పరిశీలించి న్యూటన్ మహాశయుడు కొన్ని నియమాలను రూపొందించాడు. ఆ నియమాలనే మనము న్యూటన్ గమన నియమాలు అని అంటాం. ఈ న్యూటన్ గమన నియమాలే నేడు మనం నేర్చుకోబోయే గతి శాస్త్రం అనే పాఠ్యాంశానికి పునాదులు. ఈ న్యూటన్ గమన నియమాలు 3. న్యూటన్ మొదటి గమన నియమం, బాహ్య బలం పనిచేయనంత వరకు విరామ స్థితిలో ఉన్న ప్రతి వస్తువు తన విరామ స్థితిలోనే ఉండటానికి సరళరేఖ వెంబడి సమగమనంలో ఉన్న ప్రతి వస్తువు అదే గమన స్థితిలో కొనసాగడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ న్యూటన్ గమన మొదటి నియమాన్ని పరిశీలించినప్పుడు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది, మరియు గమనంలో ఉన్న వస్తువు గమన స్థితిలోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. దీనికి కారణం ఏమిటి? ఆ కారణము వస్తువుకు గల జడత్వము. మరి నిశ్చల స్థితిని గమన స్థితికి మార్చే లేదా గమన స్థితిని నిశ్చల స్థితికి మార్చే భౌతిక రాశి ఏమిటి? అది బలము. ఇప్పుడు బలం యొక్క నిర్వచనము లేదా బలం అనగానేమో తెలుసుకుందాము. బలం ఒక వస్తువు యొక్క స్థితిలో మార్పు తెచ్చేది కానీ లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశియే బలము. అంటే బలం ప్రయోగించడం వల్ల వస్తువు యొక్క స్థితిలో మార్పు వస్తుంది. బలం పనిచేయడం వల్ల వస్తువు యొక్క వేగము కానీ లేదా వేగ దిశలో కానీ మార్పు వస్తుంది. మరి ఇప్పుడు జడత్వం అనగానేమో తెలుసుకుందాం. జడత్వము, దీన్నే ఇనర్షియా అని కూడా అంటారు. తనంతట తాను తన స్థితిని మార్చుకోలేని వస్తువుకు గల ధర్మాన్ని జడత్వం అంటారు. అంటే ఏ స్థితిలోనున్న వస్తువు అదే స్థితిలో ఉండటానికి కారణం ఏంటి అంటే అది వస్తువు యొక్క అంతర్గత లక్షణం. అది తన ఉన్న స్థితిలోనే ఉంటుంది. బాహ్య బలం పని చేస్తే తప్ప దాని యొక్క స్థితిలో మార్పు రాదు. ఇలా స్థితిని మార్చుకోలేని ధర్మాన్నే జడత్వము అంటారు. జడత్వం 3 రకాలు. 1 నిశ్చల జడత్వం, 2 గమన జడత్వం, 3 దిశా జడత్వం.
ఇప్పుడు నిశ్చల జడత్వం గురించి వివరంగా తెలుసుకుందాం. నిశ్చల జడత్వం, నిశ్చల స్థితిలోనున్న వస్తువు తనంతట తాను తన స్థితిని మార్చుకోలేని పదార్థ ధర్మాన్ని నిశ్చల జడత్వం అంటారు. అంటే నిశ్చల స్థితిలో ఉన్న ఏ వస్తువైనా నిశ్చల స్థితిలోనే ఉండటానికి ప్రయత్నిస్తుంది. దీనికి కొన్ని ఉదాహరణలను చూద్దాం. నిశ్చల స్థితిలో ఉన్న ఒక బస్సు హఠాత్తుగా కదిలినప్పుడు బస్సులో ఉన్న ప్రయాణికులు వెనకకు వాలుతారు. అంటే బస్సు చలనంలోనికి వచ్చినప్పుడు శరీర కింది భాగం కూడా చలనంలోనికి వస్తుంది, కానీ శరీర పై భాగము నిశ్చల స్థితిలో ఉంటుంది. అది నిశ్చల స్థితిలోనే ఉండటానికి ప్రయత్నిస్తుంది, కానీ శరీర కింది భాగం ముందుకు కదలడం వల్ల వ్యక్తులు వెనుకకు వాలుతారు. అలాగే చెట్టు కొమ్మకు గల పండ్లను చెట్టు కొమ్మను కదిలించినప్పుడు పళ్ళు రాలి కింద పడతాయి. అంటే కొమ్మ పైన బలాన్ని ప్రయోగిస్తున్నాము కాబట్టి కొమ్మ పక్కకు కదులుతుంది. పళ్ళు నిశ్చల స్థితిలోనే ఉండటానికి ప్రయత్నిస్తాయి కాబట్టి అవి రాలి పడతాయి. ఇక్కడ ఒక గ్లాసు పైన ఒక కార్డ్బోర్డ్ ఉంది, కార్డ్బోర్డ్ పైన ఒక కాయిన్ ఉంది. సో ఈ కార్డ్బోర్డ్ను ఒక్కసారిగా చేతితో కొట్టినప్పుడు కార్డ్బోర్డ్ పక్కకు కదిలి కాయిన్ గ్లాస్లో పడుతుంది. దీనికి కారణము మనం కార్డ్బోర్డ్ పైన బలాన్ని ప్రయోగించాము కాబట్టి కార్డ్బోర్డ్ మాత్రం చలన స్థితిలోనికి వస్తుంది, కాయిన్ తన ఉన్న స్థితిలోనే ఉండటానికి ప్రయత్నిస్తుంది నిశ్చల జడత్వం వల్ల, కాబట్టి అది గ్లాస్లో పడిపోతుంది. ఇప్పుడు గమన జడత్వం అంటే ఏంటో చూద్దాం. గమన జడత్వం, గమన స్థితిలో గల వస్తువు తనంతట తాను తన గమన స్థితిని మార్చుకోలేని ధర్మాన్నే గమన జడత్వం అంటారు. అంటే గమనంలో ఉన్న వస్తువు గమనంలోనే ఉండటానికి ప్రయత్నిస్తుంది. సో చలనంలో ఉన్న ఒక బస్సు నుంచి దూకిన వ్యక్తి బస్సుతో పాటు కొంత దూరం పరిగెత్తుతాడు. అలా పరిగెత్తకపోతే అతను పడిపోతాడు. సో గమన జడత్వాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక క్లిప్పింగ్ చూడండి. ఇక్కడ ఒక వ్యాన్ ఉంది, వ్యాన్ పైన ఒక నిచ్చెన ఉంది. సో వ్యాను చలనంలో ఉన్నప్పుడు నిచ్చెన కూడా చలనంలోనికి వస్తుంది, దీన్ని గమనించండి. కానీ ఈ వ్యాన్ కారును తాకి ఆగిపోతుంది, కానీ నిచ్చెన మాత్రం తన యొక్క చలన స్థితిని అలాగే కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి అది వ్యాన్ పైనుంచి కింద పడింది. ఇది గమన జడత్వానికి ఉదాహరణ. సో ఇక మూడవది దిశా జడత్వము. దిశా జడత్వం అంటే ఏంటో చూద్దాం. వస్తువు తనంతట తాను తన గమన దిశను మార్చుకోలేని ధర్మాన్ని దిశా జడత్వం అంటారు. దీనికి ఉదాహరణగా హఠాత్తుగా ఒక బస్సు మలుపు వద్ద కుడి చేతి వైపుకు తిరిగితే దానిలోని ప్రయాణికులు ఎడమ వైపుకు ఒత్తబడతారు. అలాగే సానపెట్టే రాయి వద్ద నిప్పు రవ్వలు ఆ రాయి తిరిగి దిశకు స్పర్శరేఖా దిశలో వెలువడతాయి. ఇవి దిశా జడత్వానికి ఉదాహరణలు. ఇప్పుడు మొదటి గమన నియమాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, గమన స్థితిలోనున్న వస్తువు గమన స్థితిలోనే ఉంటుంది. మరి ఈ స్థితిని మార్చేది బలము అని తెలిసి, అయితే బలాన్ని ఎలా కొలవాలి? బలం అంటే ఏంటో తెలిపింది, కానీ బలాన్ని ఎలా కొలవాలో మొదటి నియమం మనకు తెలపలేదు. మరి బలాన్ని ఎలా కొలవాలో రెండవ నియమం తెలుపుతుంది. అలాగే బలం పని చేసినప్పుడు దాని యొక్క వేగము వేగ దిశలోనే కాక మరి ఒక భౌతిక రాశిలో కూడా మార్పు వస్తుంది. ఆ భౌతిక రాశినే ద్రవ్య వేగము అంటారు. సో ఇప్పుడు ద్రవ్య వేగం అనగానేమో చూద్దాం. ఒక వస్తువు యొక్క ద్రవ్య రాశి మరియు దాని వేగాల యొక్క లబ్ధమే వస్తువు యొక్క ద్రవ్య వేగం. సో ద్రవ్య వేగము
P is equal to mu. ఇక్కడ P అంటే ద్రవ్య వేగం, m ద్రవ్యరాశి, u వేగం. ఈ ద్రవ్య వేగము సదిశ రాశి. దీని ప్రమాణాలు కిలోగ్రామ్ మీటర్స్ పర్ సెకండ్. అయితే ద్రవ్య వేగాన్ని బలానికి మధ్య సంబంధం ఏమిటి? అదే న్యూటన్ రెండవ గమన నియమం తెలుపుతుంది. ఇప్పుడు రెండవ గమన నియమాన్ని పరిశీలించండి. న్యూటన్ రెండవ గమన నియమం ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలోని మార్పు రేటు ఆ వస్తువుపై ప్రయోగించిన బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉండి బలం పనిచేసే దిశలోనే ఉంటుంది. అంటే ద్రవ్య వేగంలోని మార్పు రేటు బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. బలం ఎక్కువవుతే ద్రవ్య వేగంలోని మార్పు కూడా ఎక్కువవుతుంది. సో ఇప్పుడు ఈ నియమంను అనుసరించి F = ma అనే సమీకరణాన్ని ఎలా ఉత్పాదించాలో చూద్దాం. గణిత రూపము dp/dt. dp ద్రవ్య వేగంలోని మార్పు, dt కాలంలోని మార్పు. dp/dt రెండింటి యొక్క నిష్పత్తి బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీనిని F = k × dp/dt గా రాయవచ్చు. ఇక్కడ k అనుపాత స్థిరాంకం. F = k × p బదులుగా mu రాయవచ్చు. ఎందుకంటే ద్రవ్య వేగం mu/dt. ఇక్కడ k × m టు du/dt. du/dt వేగంలోని మార్పు రేటు. ఇది త్వరణానికి సమానం. సో F = kma. అయితే న్యూటన్ నిర్వచనం ప్రకారము, బలానికి ప్రమాణమైన న్యూటన్ యొక్క నిర్వచనం ప్రకారము m = 1, a = 1, F = 1 అయినప్పుడు k = 1 అవుతుంది. సంక్షిప్తంగా రెండవ నియమం యొక్క గణిత రూపము F = ma గా చెప్పవచ్చు, లేదా dp/dt. F = dp/dt = ma గా చెప్పవచ్చు. అయితే ఈ విధంగా బలాన్ని ఎలా కొలవాలో చెప్పాం. మరి జడత్వాన్ని ఎలా కొలవాలి? జడత్వానికి కొలమానం ఏమిటి? అది ఇప్పుడు చూద్దాం. ద్రవ్య రాశియే జడత్వానికి కొలమానం. సో న్యూటన్ రెండవ గమన నియమం నుండి F = ma అనే సమీకరణాన్ని ఉత్పాదించుకున్నాం. ఇక్కడ వస్తువు యొక్క త్వరణము a = f/m అవుతుంది. అంటే m పెరిగే కొలది త్వరణం తగ్గుతుంది, లేదా ద్రవ్యరాశి పెరిగితే వస్తువు యొక్క త్వరణము తగ్గిపోతుంది. త్వరణము తగ్గుతుంది అంటే దానిలో వేగంలోని మార్పు తగ్గుతుంది. వేగంలో మార్పు తగ్గడము అంటే మార్పుకు తెలిపే వ్యతిరేకత పెరగడం. అంటే ద్రవ్యరాశి పెరిగితే దాని యొక్క జడత్వం కూడా పెరుగుతుంది. ఇదియే కాబట్టి ద్రవ్యరాశి జడత్వానికి కొలమానంగా చెప్పవచ్చు. తర్వాత భారం అంటే ఏంటో చూద్దాం. భారం ఒక వస్తువును భూమి తన కేంద్రం వైపుకు ఎంత బలంతో ఆకర్షిస్తుందో దానిని ఆ వస్తువు యొక్క భారము అంటారు. సో భారము W = mg. ఇక్కడ m వస్తువు యొక్క ద్రవ్యరాశి, g గురుత్వ త్వరణం. వస్తువు యొక్క భారాన్ని కూడా ప్రమాణాలు న్యూటన్లే. ఇప్పుడు మూడవ గమన నియమాన్ని చూద్దాము. న్యూటన్ మూడవ గమన నియమం. ప్రతి చర్యకు ఎల్లప్పుడూ దానికి సమానము వ్యతిరేకము అయిన ప్రతిచర్య ఉంటుంది. సో F చర్య = -f ప్రతిచర్య. ఈ రుణ గుర్తు చర్యకు ప్రతిచర్య వ్యతిరేక దిశలో ఉంటుంది అని మాత్రమే తెలుపుతుంది. చర్య ప్రతిచర్య రెండు ఎప్పుడూ జంటలుగానే ఏర్పడతాయి. అయితే ఈ రెండు ఒకే వస్తువు పైన పని చేయవు. చర్య ఒక వస్తువు పైన ఉంటే ప్రతిచర్య
మరి ఒక వస్తువు పైన ఉంటుంది. సో సంక్షిప్తంగా ఇప్పుడు మనము 3 గమన నియమాలను నేర్చుకున్నాము. మరి ఈ గమన నియమాలను అనువర్తింపచేసినప్పుడు నిత్య జీవితంలో కొన్ని సమస్యలను ఎలా సాధించాలి, లేదా ఈ అనువర్తనము తాళ్లతో కట్టిన వస్తువుల విషయంలో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆదర్శవంతమైన తాడుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? తాళ్లతో వేలాడదీసిన వస్తువుల విషయంలో ఆదర్శ తాడుకు ఉండాల్సిన లక్షణాలు: 1, తాడుకు బరువు శూన్యం, పరిపూర్ణంగా ఎటు పడితే అటు వంచవచ్చు, బరువు వల్ల దానిలో సాగుదల శూన్యం. సో 4వ నియమము, తాడుపై కలుగ చేసిన బలాన్ని ఏ మార్పులు లేకుండా అది దానికి కట్టిన వస్తువుకు అందచేయడం. ఈ విధంగా ఒక ఆదర్శవంతమైన తాడుకు ఒక వస్తువును కట్టినప్పుడు లేదా తాడుతో వస్తువును వేలాడదీసినప్పుడు తాడులో తన్యత ఏర్పడుతుంది అంటారు. మరి తన్యత అనగానేమి? తన్యత ఒక వస్తువును తాడుతో వేలాడదీసినప్పుడు కానీ లేదా తాడుకు కట్టి లాగినప్పుడు కానీ ఆ తాడు లోపల ఏ బిందువు వద్దనైనా తాడు కలుగ చేసే బలాన్ని ఆ బిందువు వద్ద ఆ తాడులోని తన్యత అంటారు. సో ఇప్పుడు ఒక తాడుకు ఒక వస్తువును వేలాడదీసినప్పుడు ఆ తాడు యొక్క తన్యత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఒక తాటితో ఒకే వస్తువును వేలాడదీయడం జరిగింది. ఇది వస్తువు, దీన్ని తాడుతో వేలాడదీశాం. సో తాడులో ఏర్పడిన తన్యతను P అంటారు. ఈ వ్యవస్థ మొత్తము నిశ్చల స్థితిలో ఉంది. నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వస్తువు యొక్క భారం mg క్రింది దిశలోనూ తాడులో ఏర్పడిన తన్యత పై దిశలోనూ ఉంటాయి. ఈ 2 సమానం కాబట్టి ఒకదానినొకటి రద్దు చేసుకుంటాయి. లేదా T మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు 0 లేదా P ఈజ్ ఈక్వల్ టు mg. అయితే ఇక్కడ తన్యత P విలువ mgకి సమానము. ఇప్పుడు తాడును త్వరణం Aతో పైకి లాగుతున్నాం. అంటే కొంత త్వరణంతో తాడును నెమ్మదిగా పైకి లాగుతూ ఉన్నాం. అప్పుడు ఏమి జరుగుతుంది? సో వ్యవస్థ పై దిశలో చలిస్తుంది కాబట్టి పై దిశలో కొంత ఎక్కువ బలం అనేది పనిచేయాలి. సో తన్యత ఎక్కువగా పై దిశలో కొంత ఎక్కువగా ఉంటుంది, భారము mg తక్కువగా ఉంటుంది. సో పై దిశలో పనిచేసే ఫలిత బలము ఇక్కడ తన్యతను T' అనుకుందాం. పై దిశలో కదిలేటప్పుడు తన్యతను T' అనుకుంటే T' మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు F. F ఫలిత బలము ఇది. ఈ F ఫలిత బలము ఈజ్ ఈక్వల్ టు ma. T' మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు ma లేదా T' ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ ma. T' ఈజ్ ఈక్వల్ టు m, ఇక్కడ m కామన్ తీయడం జరిగింది, m ఇంటూ g ప్లస్ a. అంటే ఇక్కడ తన్యత mg కంటే ఎక్కువగా ఉంది. అంటే T' విలువ నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు, అంటే పైకి కదులుతూ ఉన్నప్పటి తన్యత నిశ్చల స్థితిలో ఉన్నప్పటికంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే తాడును నిలువుగా కింది దిశలో ఏ త్వరణంతో కదిలించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఫలిత బలము కింది దిశలో పనిచేస్తుంది. సో mg మైనస్ T', అంటే వస్తువు కిందికి చలించేటప్పుడు తాడులోని తన్యతను T'' అనుకుంటే mg మైనస్ T'' ఈజ్ ఈక్వల్ టు F ఫలిత బలము. mg మైనస్ T'' ఈజ్ ఈక్వల్ టు ma. T'' ఈజ్ ఈక్వల్ టు mg మైనస్ ma లేదా T'' ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ g మైనస్ a. T'' ఈజ్ లెస్ దాన్ T, అంటే తన్యత తక్కువగా ఉంటుంది. తాడు కింది దిశలో చలించేటప్పుడు నిశ్చల స్థితిలో ఉన్నప్పటికంటే తన్యత తక్కువగా ఉంటుంది. అలాగే
కింది సమీకరణం చూడండి, టీ డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ g మైనస్ g. అంటే వస్తువు కనుక ఏ త్వరణంతో కాకుండా జీకి సమానమైన త్వరణంతో కింది వైపు చలిస్తూ ఉంటే టీ డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ g మైనస్ g. అంటే టీ డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ స్థితిలో వస్తువు భారరహిత స్థితిని అనుభవిస్తుంది. సో తరువాత రెండు వస్తువులను ఒక తాడుతో కట్టి ఒక వస్తువుకు క్షితిజ సమాంతర చలనము, రెండవ వస్తువుకు నిలువు లంబ చలనము ఉండేటట్లు అమర్చినాం. సో ఈ సందర్భంలో వ్యవస్థ యొక్క ఏర్పాటు ఎలా ఉంటుందో పరిశీలించండి. సో ఇక్కడ ఒక ద్రవ్యరాశి m1 అనుకుందాం, దీన్ని పళ్ళపైన ఉన్న ద్రవ్యరాశిని m1 అనుకుందాం. అది m1, వేలాడదీయబడిన ద్రవ్యరాశి m2. ఇది m1, ఈ ద్రవ్యరాశి m2. సో m1 ద్రవ్యరాశిని m2 ద్రవ్యరాశిని ఒక తాడు సహాయంతో కట్టి కప్పి మీదుగా వేలాడదీశాం. ఇక్కడ m1 క్షితిజ సమాంతర తలంలో చలిస్తుంది, m2 క్షితిజ లంబ తలంలో చలిస్తుంది. చలనాన్ని గమనించండి. సో ఈ విధంగా చెల్లించేటప్పుడు ఈ వ్యవస్థ యొక్క త్వరణము, తాడులో ఏర్పడే తన్యత విలువను ఏ విధంగా లెక్కించాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు m1 ద్రవ్యరాశి యొక్క స్వేచ్ఛా చిత్రాన్ని చూద్దాం. ఫస్ట్ స్వేచ్ఛా చిత్రం అంటే ఏంటి? m1 ద్రవ్యరాశిని ఒక బిందు ద్రవ్యరాశిగా ఊహించి దానిపై పనిచేసే బలాలను పరిమాణాత్మకంగా రేఖలతో సూచించడాన్ని స్వేచ్ఛా చిత్రం అంటారు. సో ఇక్కడ చూడండి, O అనేది m1 ద్రవ్యరాశిగా ఊహిస్తే దానిపై ఊర్ధ్వ దిశలో n అనే అభిలంబ ప్రతిచర్య బలము, mg క్రింది దిశలో పనిచేసే భారం, ఈ రెండు ఒకదానినొకటి రద్దు చేసుకుంటాయి. ఫలితంగా వస్తువుకు నిలువు చలనమేమీ ఉండదు. కానీ మిగిలిపోయినటువంటి బలము T, తన్యత. ఈ తన్యత బలం వల్ల అది క్షితిజ సమాంతర దిశలో చలిస్తుంది. సో క్షితిజ సమాంతర దిశలో చలించేటప్పుడు ఈ తన్యత బలము ఫలిత బలానికి సమానం. ఫలిత బలము m1 ఇంటూ ఏకు P ఈజ్ ఈక్వల్ టు m1a కు సమానం. ఇప్పుడు m2 యొక్క స్వేచ్ఛా చిత్రాన్ని గమనిద్దాం. సో m2 పైన తన్యత బలం ఊర్ధ్వ దిశలోను, భారము అదే దిశలోను పనిచేస్తుంది. భారము అదే దిశలోను పనిచేస్తుంది. సో ఇప్పుడు ఫలిత బలాన్ని చూద్దాం. కింది దిశలో చలిస్తుంది కాబట్టి m2g మైనస్ T is equal to F ఫలిత బలం. m2g minus T is equal to m2a. m2g minus m1a is equal to m2a. m2g is equal to m1a plus m2a. m2g is equal to a into m1 plus m2. ఈ సమీకరణం నుండి ఏ విలువను ఎలా రాబట్టాలో చూద్దాం. A is equal to m2 by m1 plus m2 into g. సో ఈ A యొక్క విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే T is equal to m1 into m2 by m1 plus m2 into g, లేదా తన్యత T is equal to m1 m2 by m1 plus m2 into g కి సమానము. సో ఇప్పుడు మరి ఒక అనువర్తనం. అసమాన ద్రవ్యరాశులను కలిగి ఉన్న రెండు వస్తువులను ఒక కప్పి మీదుగా పోతున్న తాటి నుండి వేలాడదీసిన సందర్భం. రెండు అసమాన ద్రవ్యరాశులు తీసుకొని వాటిని ఒక కప్పి మీదుగా వేలాడదీయడం జరిగింది. చూడండి, ఇక్కడ m1 m2 అని రెండు ద్రవ్యరాశులు ఒక కప్పి మీదుగా వేలాడదీయబడ్డాయి. సో m2 ద్రవ్యరాశి విలువ
m1 కన్నా ఎక్కువ. సో ఇప్పుడు ఈ ఏ విధంగా చలిస్తాయో చూడండి. సో m2 నిలువుగా కింది దిశలోను, m1 నిలువుగా పై దిశలోను చలిస్తూ ఉన్నాయి. సో ఈ వ్యవస్థ ఉపయోగించి ఈ వ్యవస్థలో వ్యవస్థ యొక్క త్వరణము మరియు తన్యతను కూడా స్వేచ్ఛా చిత్రం సహాయంతో ఎలా లెక్కించాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో m1 స్వేచ్ఛా చిత్రాన్ని గమనిస్తే తన్యత పై దిశలోను, m1g క్రింది దిశలోను పనిచేస్తుంది. సో m1 పై పనిచేసే ఫలిత బలము T మైనస్ m1g ఈజ్ ఈక్వల్ టు F ఫలిత బలము, లేదా T మైనస్ m1g ఈజ్ ఈక్వల్ టు m1a. అలాగే m2 స్వేచ్ఛా చిత్రాన్ని చూస్తే తన్యత T పై దిశలోను, m2g క్రింది దిశలోను పనిచేస్తాయి. m2g మైనస్ T ఈజ్ ఈక్వల్ టు F ఫలిత బలము, m2g మైనస్ T ఈజ్ ఈక్వల్ టు m2a. ఇప్పుడు సమీకరణం 1 మరియు 2 రెండిటిని కూడగా T మైనస్ m1g ప్లస్ m2g మైనస్ T ఈజ్ ఈక్వల్ టు m1a ప్లస్ m2a. ఇక్కడ T రెండు ఒకదాన్నొకటి రద్దు చేసుకుంటాయి. m2g మైనస్ m1g ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ a, లేదా m2 మైనస్ m1 ఇంటూ g ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ a. a ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఈ త్వరణం యొక్క విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా T మైనస్ m1g ఈజ్ ఈక్వల్ టు m1 a బదులుగా m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g అవుతుంది. సో ఇక్కడ T విలువ 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ gకి సమానము. ఇప్పుడు అట్వుడ్ యంత్రం అంటే ఏంటో చూద్దాం. సో అట్వుడ్ యంత్రము లేదా సూత్రం, రెండు అసమాన ద్రవ్యరాశులను ఒక కప్పి మీదుగా వేలాడదీశాడు. అట్వుడ్ అనే శాస్త్రవేత్త ఈ వ్యవస్థను మొట్టమొదటగా ఏర్పాటు చేశాడు. ఇలా చేసి ఒక వస్తువు యొక్క చలనము మరి ఒక వస్తువు ప్రభావితం చేసేటప్పుడు, అంటే స్వేచ్ఛగా పతనం కాకుండా ఒక వస్తువు యొక్క చలనాన్ని మరి ఒక వస్తువు ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క చలనాన్ని పరిశీలించి ఆయన గురుత్వ త్వరణానికి సమీకరణాన్ని ఉత్పాదించాడు. గురుత్వ త్వరణానికి సమీకరణం ఎలా ఉత్పాదించాలో ఇప్పుడు చూద్దాము. వ్యవస్థపై పనిచేసే ఫలిత బలము Fr is equal to m2 మైనస్ m1 ఇంటూ g. వ్యవస్థ యొక్క మొత్తము ద్రవ్యరాశి m1 ప్లస్ m2, లేదా A is equal to Fr by m. A is equal to m2 మైనస్ m1 by m1 plus m2 into g, లేదా g is equal to m1 plus m2 by m2 minus m1 into a. ఈ వ్యవస్థను అట్వుడ్ యంత్రము అంటారు. ఇప్పుడు మరి ఒక వ్యవస్థను చూద్దాం. రెండు దిమ్మలను ఒకదానితో ఒకటి జత చేసి ఘర్షణ లేని క్షితిజ సమాంతర తలము మీద ఉంచినప్పుడు బల ప్రయోగం వల్ల ఆ వ్యవస్థ గమనం ఎలా ఉంటుందో, అప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉంటుందో ఫస్ట్ చూడండి. సో m1 మరియు m2 అనే రెండు వస్తువులు ఒకదానితో ఒకటి ఈ విధంగా జతపరచబడి ఒక ఘర్షణ లేని క్షితిజ సమాంతర తలంపై ఉంచాం. దీనిపైన బలం సూచించే దిశలో, బలం ఈ దిశలో పనిచేసినప్పుడు వ్యవస్థ ఏ విధంగా చలిస్తుంది, తర్వాత ఈ F1, F2 అనేవి స్పర్శ బలాలు.
ఈ స్పర్శ బల పరిమాణాలు ఎలా లెక్కించాలో ముందు చూద్దాం. ఫస్ట్ వ్యవస్థ గమనాన్ని చూడండి. వస్తువులు ఎడమ నుంచి కుడికి చెల్లిస్తూ ఉంటే m1 పై f1 దిశలో, ఈ దిశలో స్పర్శ బలం పనిచేస్తుంది. మరి m2 పై f2 దిశలో, f2 ఈ దిశలో స్పర్శ బలాన్ని కలుగజేస్తుంది. మరి ఈ స్పర్శ బల పరిమాణం ఎంత? దాన్ని మనం ఎలా లెక్కించాలి? ఈ వ్యవస్థ యొక్క మొత్తము ద్రవ్యరాశి m1 ప్లస్ m2. వ్యవస్థపై ప్రయోగించబడిన బలము F. ఇప్పుడు వ్యవస్థ యొక్క త్వరణాన్ని చూస్తే త్వరణం A = F by m1 ప్లస్ m2. అయితే m1 ద్రవ్యరాశిపై పనిచేసే స్పర్శ బలాన్ని ఎలా లెక్కించాలో ఇప్పుడు చూద్దాము. సో ఈ దిమ్మ పైన ఫలిత బలం పనిచేస్తుంది. అంటే దీనిపైన F బలము ఈ దిశలోను, F1 బలము ఈ దిశలోను పనిచేస్తున్నాయి. రెండు బలాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి. కాబట్టి ఫలిత బలము Fr = F మైనస్ F1. Fr m1a కు సమానము. సో m1a = F మైనస్ F1. అయితే F1 క్యాపిటల్ F ఫలిత బలము మైనస్ m1a. సో F1 మైనస్ F m1. ఏ విలువను ప్రతిక్షేపిస్తే F బై m1 ప్లస్ m2. సో F1 F కామన్ తీసినప్పుడు 1 మైనస్ m1 బై m1 ప్లస్ m2. ఇక్కడ m1 ప్లస్ m2ను LCM తీయగా m1 ప్లస్ m2 మైనస్ m1 లేదా F F ఇంటూ m2 బై m1 ప్లస్ m2. ఈ విధంగా స్పర్శ బల పరిమాణాన్ని మనము లెక్కించవచ్చు. ఇక్కడ F1, F2లు స్పర్శ బలాలు. ఇవి రెండు వేరు వేరు దిమ్మల పైన పనిచేస్తూ ఉన్నాయి. ఈ F1 పరిమాణము F2 పరిమాణానికి సమానము. సో ఇప్పుడు ఒక సమస్యను సాధిద్దాం. సో ఇక్కడ గమనించండి. 7 కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఒక వస్తువును క్షితిజ సమాంతర తలం పైన ఉంచాము మరియు 3 కిలోగ్రాముల ద్రవ్యరాశి కలిగిన వస్తువును క్షితిజ లంబ తలంలో వేలాడదీశాం. ఇప్పుడు ఈ వ్యవస్థ యొక్క త్వరణం ఎంత మరియు ఈ వ్యవస్థపై పనిచేసే తన్యతా బలము ఎంత? దీన్ని ఎలా లెక్కించాలో చూద్దాం. సో ఒక వస్తువుకు క్షితిజ సమాంతర చలనము మరి ఒక వస్తువుకు క్షితిజ లంబ చలనము ఉంటే 7 కిలోగ్రాముల ద్రవ్యరాశిని m2 గాను 7 కిలోగ్రాముల ద్రవ్యరాశిని m1 గాను భావిస్తే ఈ వ్యవస్థ యొక్క త్వరణము A = m2 బై m1 ప్లస్ m2 ఇంటూ g. సో ఇక్కడ గురుత్వ త్వరణం విలువను 10 అని భావిస్తే 10 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్గా భావిస్తే A = 3 బై m2 విలువ 3 కాబట్టి 3 బై m1 is 7 ప్లస్ 3 ఇంటూ 10. సో A = 3 బై 10 ఇంటూ 10 క్యాన్సిల్ అవుతుంది. సో A = 3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది వ్యవస్థ యొక్క
త్వరణం. మరి తన్యతను పరిశీలిస్తే m1 m2 by m1 plus m2 into g. సో ఇక్కడ T is equal to 3 into 7 by 3 plus 7 into 10. So T is equal to 21 by 10 into 10. So 10 cancel అవుతుంది. T is equal to 21 న్యూటన్స్. గతి శాస్త్రం యొక్క మూల భావాలైన న్యూటన్ గమన నియమాలు మరియు వాటి అనువర్తనాలను గురించి నేర్చుకున్నాం.